ఆత్మీయులారా, చాలా శుభకరము, పవిత్రము, దివ్యము, భవ్యము అయిన గురువారం ఇది. ఎందుకంటే ఈరోజు చెప్పలేనన్ని శుభ సందర్భాలు ఉన్నాయి. అందులో రేపటి రోజు మన పూర్ణిమ వస్తుంది. ఈరోజు గురువారం. ఈ గురువారం రోజున మనం సహజంగా సాయిబాబా వారి యొక్క దివ్యత్వాన్ని గురించి చెప్పుకుంటాం. దానికి సాయి సుధాలహరి అని పేరు పెట్టుకున్న విషయం మీకు తెలిసిందే. ఇక్కడ విషయం ఏంటంటే బుద్ధ పూర్ణిమ రేపు, ఈరోజు రేపు కలిసి ఉంది. నరసింహ జయంతి, దానితో పాటు అమ్మ ఆనందమయ్యి జన్మకొచ్చిన రోజు, ఇంకా ఇట్లా ఎన్నో అంశాలు నెలవైన కొలువైన రోజు పవిత్రమైన ఈ గురువారం రోజు. వసంత ఋతువులో వచ్చిన గురువారం ఇది. ఇందులో విశేషం ఏంటంటే సాయిబాబా వారు మనకు స్పష్టంగా తెలుసు. బాబా గురించి చెప్పుకుంటే ఒక 5 నిమిషాలు చాలు. ఆయన జీవితం మొత్తం. ఎక్కడో 16 ఏళ్ల కుర్రవాడుగా అక్కడ ఉద్భవించారు. ఒక ఊరి బయట వేప చెట్టు కింద కనిపించారు. అద్భుతమైన వైరాగ్యం చూసిన ఆ ఊరు నివ్వెరబోయింది. అక్కడే ఉన్నాడు. ఆయన బ్రతుకు రహస్యం లేదు. జీవితంలో ఏమాత్రం పారదర్శకం కానిది ఏం లేదు. ప్రతిదీ తెలిసిందే. సరే, అక్కడి నుంచి ఆ జనాలందరూ కలిసి ఆయనను ఒక ద్వారకామాయి అనే శిథిల మసీదులో ఉంచటం, అదేవిధంగా కొంతకాలానికి చావడికి తీసుకెళ్ళడం, ఆయన భిక్షతో జీవించటం, ఆయన ఇంటికి తలుపులు లేవు, బ్రతుకు రహస్యం లేదు అన్నట్టు జీవించటం. 60 ఏళ్ళు సుమారుగా అక్కడ ఉండి 1918 అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం దేహం విడవటం. ఆ తర్వాత అంతకుముందే నిర్మాణమైన మురళీధరుడి పాదపీఠం దగ్గర సాయిబాబా వారి సమాధి ఉండటం. ఆ సమాధి ద్వారా ప్రపంచ మానవులకు తనదైనటువంటి ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలను, సద్గురు తత్వాన్ని ప్రవచించి ప్రపంచానికి అందించటం. ఇది ఈనాటికి మనం ఒక కొద్దిసేపట్లో చెప్పుకుంటే, ఆయన ఉన్నటువంటి ఆ స్థలానికి ద్వారకామాయిని, అగ్నిహోత్రాన్ని నిరంతరం వెలిగించి నా గురువు యొక్క సహాయం వల్ల నేను ఇలా ఉన్నానని, ఆ అగ్ని తన గురు రూపమని, మనందరి పాపాలు దహించటానికే ఆ మహాత్ముల తపస్సు వంటి ఆ అగ్ని ఉందని, ఇలా ఆయన ప్రతి మాట మహాద్భుత దివ్య రసోదయమే, జ్ఞానానంద రసోదయమే, అద్భుతమే. ఆ విధంగా ఆయన 60 ఏళ్ళుండి ప్రపంచ మానవుల మహనీయుల యొక్క చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయానికి తెరదీశారు. అక్కడ ఆయనది ఒక ప్రత్యేకమైన విషయం. ముఖ్యంగా ఇటీవల ఈ విషయంలో ఒక తమాషా ఉంది. బాగా ప్రచారం అయ్యారు. ఒకప్పుడు మద్రాసులో రేవతమ్మ గారని ఒక సనాతనమైనటువంటి ఒక యోగిని, ఋషీశ్వరరాలు ఉండేది. ఆ తల్లి అన్నది, ఇప్పుడు ఎంతగా రామాలయాలు, కృష్ణాలయాలు ఉన్నాయో రాబోయే రోజులలో మొత్తం భారతదేశం అంతా అన్ని చోట్ల సాయిబాబా మందిరాలు తప్పకుండా ఉంటాయి అన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా సరే భారతదేశం నుంచి ప్రపంచమంతా పరివ్యాప్తమవుతున్నటువంటి భక్తుల సంఖ్యలో సాయిబాబా భక్తులు ఉన్నారు. దానివల్ల ఏమైంది? అనేక కారణాలు ఉంటాయి. ఇది సమాజం కదా, ఇందులో అనేక రకాల మనుషులు ఉంటారు కదా. వీళ్ళందరూ రకరకాల అనుమానాలు రేకెత్తించి తోచని చెబుతారు. సాయి భక్తులైన వాళ్ళందరికీ ఒకటే విన్నపం. అది ఏమిటంటే, మీరు శ్రద్ధగా బాబా చరిత్ర చదవండి. ఏ అనుమానాలు ఉన్నాయో వాటన్నిటికీ విస్పష్టంగా సాయిబాబాలో సమాధానం ఉంది. ఆయన జీవితంలో ఆ రోజే ఉంది. వాటన్నిటికీ ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం. బ్రాహ్మడు ఒక ఆయన పేదరికంలో మగ్గిపోతూ వచ్చి బాబా దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాబాకి మెల్లగా చెప్పుకున్నాడు. తన పేదరికం గురించి ఆత్మనివేదనలాగా చెప్పుకున్నాడు. బాబా ఏమన్నా తక్కువైనాడా? అట్లా కూర్చున్న ఆ అగ్నిహోత్రం ఎదురుగా కూర్చున్నటువంటి సాయినాథుడు, ఆయన పక్కన ఒక పొట్లం ఉంది. ఆ పొట్లాన్ని తీసి అతనికి ఇచ్చి కొంగు పట్టమని దాంట్లో వేసి, దీన్ని మధ్యలో ఎక్కడా విప్పి చూడవద్దు, శ్రద్ధగా ఇంటికి తీసుకెళ్ళు,
దాన్ని నీవు నీ బిడ్డలు శుభ్రంగా దాన్ని ఉపయోగించుకొని తిని సంతోషంగా ఉండండి అని చెప్పారు. ఆయన చెప్పిన మాట చాలా చిన్నది, అనుగ్రహం గొప్పది. కానీ ఆ వచ్చినటువంటి ఆయనకు ఒక అనుమానం ఉంది. సాయిబాబా హిందువా ముస్లిమా? ముస్లిమేమో. ఆయన స్వయంగా చెప్పాడు ఎన్నిసార్లు, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గంలో నడిపించవచ్చాడు అని. గురుసేవాపరాయణుడై బతికాడు, అగ్నిహోత్ర విధుడై బతికాడు, ద్వారకామాయి నివాసి అయి జీవించాడు, ఒక అద్భుతమైనటువంటి సనాతనమైనటువంటి బ్రహ్మచర్య జీవితాన్ని గడిపాడు, బాహాటంగా జీవించారు. ఇన్ని విశేషాలున్నా కూడా మనం ఆయన గురించి ఇంకో రంగా అనుకోవటం అనే దానికి అర్థమూ లేదు, అవకాశమూ లేదు. సరే, ఆ పోతున్న మన సోదరుడు కొంచెం సేపు అయ్యేప్పటికీ ఆయన ఏమిచ్చుంటాడా అనిపించింది. ఆయన చెప్పిన కండిషన్ ఏమిటి? ఏం లేదు, నేరుగా నీ ఇంటికి తీసుకెళ్ళు, నువ్వు నీ బిడ్డలు తినండి, సంతోషంగా బతకండి అన్నారు. అన్న తర్వాత అతను ఏమైంది, కుతూహలం ఎక్కువైంది. కొంచెం కొంచెం పోతే అది ఎలా ఉంది అట్లా తాకి చూశాడు. అంటే అదిగా నోట్ల కట్టలాగా తగులుతుందా, బంగారంలాగా తగులుతుందా, నగల్లాగా తగ్గుతుందా, లేదు భోజనంలాగా ఇట్లా అని వాడికి లేనిపోని అనుమానాలు వచ్చాయి. కానీ అది మెత్తగా ఉంది. ఎందుకంటే అతని లోపల అనుమానము, శంక, దాంతోపాటు కుతూహలం ఎక్కువైపోయింది. సరే, ఊరు దాటి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక పెద్ద కాలువ పోతూ ఉంది. ఆ కాలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా తట్టుకోలేకపోయాడు. అది ఏముంది అని ఇలా తీశాడు. చూస్తే అతనికి అది మాంసంలాగా కనిపించింది. చాలా జాగ్రత్తగా వినాలి. అరే బాబా చూడు, నేను ఆయన ఇలా అనుకున్నాను కనుక నాకు ఇలాంటిది ఇచ్చాడు అని ఆ మాట అనుకుని అతను ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి అసహ్యంతో, మామూలుగా అయితే ఆ అంగవస్త్రంతో పాటు పై పంచితో పాటు పారేసేవాడే, ఆ పై పంచి పోతే మరొకటి ఆయన పరిస్థితి ఏంటో, అందుకని కేవలం దాన్ని ఇట్ట వదిలేడు. అది పోయి చూస్తూ ఉండగానే నీళ్ళ దాకా ఏమో అతనికి మాంసంగా ఉంది, నీళ్లు తాగగానే బంగారమైంది. ఆశ్చర్యపోయాడు. సరే ఏం చేయాలా? కిందకు పోయి ఆ అంగవస్త్రాన్ని ఆ నీళ్లలో కడుక్కున్నాడు, పిండుకున్నాడు. పిండుకొని చూస్తే అక్కడ ఒక చిన్న పోగు కనిపించింది, అది బంగారం. ఊర్లోకి తీసుకెళ్ళి బంగారం గురించి తెలిసిన వాళ్ళు చూస్తే అది మేలిం బంగారం అని చెప్పారు. అతను నష్టపోయింది ఏంది? ఆశ్రయించారు, అనుగ్రహించబడ్డాడు, తనదైనటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన వల్ల నష్టపోయాడు. సాయిబాబా గురించి ప్రపంచానికి అందే ఒక అద్భుత సందేశం ఇందులో ఉంది. ఆయన సర్వమానవాళికి హితం చేయటానికి వచ్చిన తనదైన దీని గురించి అందులో ప్రశస్తమైన విషయం ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇట్లాంటిది ఎక్కడైనా మహాత్ముల చరిత్రలో ఉన్నాయా? ఉన్నాయి. అక్కలకోటలో ఒక అవధూత స్వామి ఉండేవారు, సాయిబాబా సమకాలికులైన. ఆయన ఒకసారి ఒకడు ఇట్లాగే ఆయనను భక్తి ప్రపత్తులతో ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, వెంటనే రా అన్నారు. ఆయన నడుస్తుంటే జనాలు పరిగెత్తేవాళ్ళు, కూడా వచ్చిన జనం అందరూ ఆగిపోయారు. ఆ భక్తుడు మాత్రం కూడా వెళ్ళాడు, ఆ పేద భక్తుడు వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా విపరీతంగా పావులు ఉన్నాయి. ఆ పావులు ఉండే స్థలానికి పోయారు. పోయిన తర్వాత అక్కలకోట స్వామి అన్నాడు, ఓయ్ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఇక్కడుండే ఈ పావుల్లో ఏది నీకు కావాలో దాన్ని తీసుకో. నిజంగా అతనికి ఎంత భక్తో ఉండాలి. అతను అక్కలకోట స్వామి చెప్పారని ఎంత భయంగా ఉంటుంది బ్రతికిన పావును తాకడానికి. మొత్తం మీద ఒక 6 అడుగులు పొడవు ఉండేటువంటి ఒక పావుని మెడబట్టుకొని అటు తిప్పి అంగవస్త్రంలో పెట్టుకొని దాన్ని ముడేసుకున్నాడు. అప్పుడు అన్నాడు, బాబా చెప్పిన మాటే చెప్పాడు, దీన్ని శ్రద్ధగా ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు విప్పి చూడు, దాన్ని నీవు నీ కుటుంబం సంతోషంగా జీవించండి, ధర్మంగా బతకండి అన్నాడు. తీరా ఇంటికి పోతే అతనికి బంగారం లభించింది. ఇంత అదేంది ఆయన సందేశం ఏంటంటే, అరే డబ్బు బంగారము సంపద, వాటిని గన నువ్వు సక్రమంగా వినియోగిస్తేనేమో నీ జీవితానికి సుఖకరంగా ఉంటాయి, లేకపోతే పాములాగా కాటేస్తాయని దాని భావం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఆ విధంగా మహాత్ములు కొందరు
ఈ భూమి మీద పరిడవిలిన విషయం ఒకటి ఉందని మనం గుర్తు చేసుకోవాలి. అందుకని నమ్ముకుంటేనే మహానుభావుల నుంచి మనకు లభించేది ఉంది. అదేవిధంగా ఎంతోమంది ఆ రోజులలోనే ఒక స్నేహితుడు ఉన్నాడు, నేను షిరిడీ పోతున్నాను అన్నాడు. నాకు కూడా రావాలనుంది, కానీ అందరూ ఆయన్ని ముస్లిం అంటారు కదా, అంటే అదెందుకు, నువ్వు వచ్చి చూసి తెలుసుకో అన్నాడు. అతడికేమో రాముడు అంటే ఇష్టం. రాముడికి తప్ప ఇంకెవడికి ఇప్పుడు నమస్కారం పెట్టను అనుకుంటాడు. తీరా వచ్చాడు. ద్వారకామాయికి రాగానే అందరికంటే ముందు ఎవరైతే రాముడికి తప్ప మొక్కను అన్నాడో ఆ స్నేహితుడు పోయి ఆయన పాదాల మీద పడ్డాడు. పడేటప్పటికి సాయిబాబా ఆయన అన్నాడు, ఒరే పిచ్చివాడా, రాముడు ఎక్కడ లేడురా, చూస్తే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూడలేకపోతే ఎక్కడా లేడురా అని ఇతను రామనామం చేసుకుంటూ బాబా పాదాల మీద పడి కన్నీళ్లతో అభిషేకం చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు అతను, నిజంగా బాబాను చూస్తే నాకు సాక్షాత్తు రాముడే దర్శనమిచ్చారు కనుక ఆయన సాక్షాత్తు సాయిరాముడే అని. అది ఒకనాటి ఒకడి అనుభవం, ఒక భక్తుడి అనుభవం. ఆ విషయాలు బయటపడేటప్పటికి ఇవేమీ తెలియవు, ప్రపంచానికే బాబా తెలియడు. ఆ రోజే గ్రంథస్థం అయ్యాయి. అందుకని ఏ దేవతను పూజించేవారు వచ్చినా, ఏ ధర్మం పాటించేవారు వచ్చినా వాళ్ళందరినీ కూడా తమదైన రీతిలో ఉత్తమంగా సాగమనే, తమ జీవితాన్ని గడుపుకోమనే సాయి ప్రోత్సహించారు. అదే కాదు, ఈ ప్రపంచంలో కలియుగావతారంగా చెప్పుకోదగిన అత్యుత్తమమైనటువంటి మహానుభావుడు సాయి అని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు లాంటి అనుభవాలన్నీ కూడా వివరంగా మనకి చెబుతాయి. కాబట్టి ఆయన జీవితంలోనే ఈనాడు మనకు సమాజంలో కనిపించే అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఓపికగా శ్రద్ధగా చూడండి. సాయి భక్తులైన వారు చూచి మన చుట్టూ ఉండేటువంటి ఒక ఉత్తమమైన సమాజం ఉందే, అటువంటి ఉత్తముల సమాజానికి వివరించి చెప్పుకుంటే మన వంతు బాధ్యత మనం సమాజం పట్ల నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, ఆయన నిరంతరం సాయంకాలం అయితే జోబులోంచి మొత్తం సంపద ఏమొస్తే అదంతా దక్షిణంతా ఇచ్చేసి గోత పట్టలు పరుచుకొని, గుడ్డలు ఎవరైనా భక్తులు ఇచ్చినవి పరుచుకొని విశ్రమించేవారు. ఆయన చుట్టూ కొంతమంది కూడా పడుకునేవారు. ఆ విధంగా ఆయన బ్రతుకులో రహస్యమే లేదు, బాహాటమైన జీవితం అయింది. అది కాక అతి దగ్గరగా చూచిన ఆయన అందరూ కూడా ఆయన దివ్యత్వాన్ని, ఆయన అద్భుతావహమైనటువంటి జీవన విధానాన్ని ఎంతగానో గుర్తించారు. మీకు ఎప్పుడన్నా అటువంటి వాటి గురించి చూడాలంటే షిరిడీలో ఉత్సవాలు అనే ఒక సందర్భం చూడండి. ఆనాడు ఎంతో ప్రఖ్యాతిగా ఉన్నటువంటి ఆ మనుషులు ఏమని రాశారంటే, అది ఎంతో అద్భుతం, ఆయన సాన్నిధ్యం అద్భుతం, ఆయన రూపం అద్భుతం, అలాంటిది ఎవరూ ముందు రోజులలో చూడను కూడా లేరు, కేవలం తలుచుకొని ఆనందించవచ్చు అని రాశారంటే అది ఎంత ఉన్నతమైందో. కనుక మనం సాయి భక్తులమైన ఎవరికైనా ఈనాడు ఉండేటువంటి ధర్మం ఏంటంటే, మనం తప్పనిసరిగా మనం దాన్ని అవగాహన చేసుకుని సాటి వాళ్లకు వివరించి చెప్పుకోవటం మన బాధ్యత, కర్తవ్యం కూడా. సరే, ఈరోజు ఆనందమయ్యి జీవితానికి వచ్చిన రోజు అనుకున్నాం, ఆమెను గురించి అన్నాం కదా. ఆమెను భరద్వాజ మాస్టర్ గారు కూడా చూశారు. విశేషం ఏంటంటే 1982 వరకు ఉన్నారు ఆమె. వేదము ప్రచోదయం అవ్వడం అని ఒక మాట మనం అప్పుడప్పుడు వింటాం. అట్లా వేదమాత మానవ రూపంలో ప్రచోదయం అవ్వడం అనే దానికి ఒక అద్భుతమైన మానవీయ ఉదాహరణ ఏమిటంటే ఆనందమయ జీవితం. ఒక్క మాటలో చెప్తే అది. ఆమె బాహాటంగా భారతదేశం అంతా నలుమూలలా పర్యటించి లక్షల కోట్లాది మంది ఆమెను స్వయంగా చూడగలిగేలాగా పర్యటించారు. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఒక పరిచయ గ్రంథ రాసి ఉన్నారు. భగవంతుడు గన అనుగ్రహించినట్లయితే దానికి వివరణాత్మకమైన రీతిలో అమ్మవారి జీవితాన్ని మరొక్కసారి మనం అక్షరాలలో అద్దుకుందామని, ఆ విధంగా మానవ రూపంలో ఉండే, మీ అందరి రూపంలో ఉండే పరమాత్ముడైన సద్గురు మహానుభావుల వారికి సమర్పించుకుందామని ఒక ఆశంస. వారి దయ ఎలా ఉందో మరి. కాబట్టి మనం ఉన్న ఈ అద్భుతమైన భారతీయ సమాజం ప్రపంచంలో ఎక్కడా లేనంత అద్భుతమైనది. కనుక భారతీయులమై పుట్టినందుకు మనం ఎంతో గర్విద్దాం. భరతమాత బిడ్డలమై పరిడవిల్లుదాం. ఎప్పటికీ ప్రపంచంలో జన్మంటూ ఉంటే ఎవరిలాగా జీవించాలి, ఎట్లా ఉండాలి అంటే భారతీయుడిగానే పుట్టాలి, భారతీయుడిగానే ఎన్ని జన్మలైనా ఉండాలి. అందులోనే అద్భుతమైన రీతిలో
నా జీవితం ఉండాలి, మహాత్ములు మెచ్చాలి, సాయి మెచ్చాలి, బాబా మెచ్చాలి, పూజ్యులు భరద్వాజ గారు లాంటి అద్భుతమైనటువంటి మహానుభావులు మెచ్చాలి, వెంకయ్య స్వామి లాంటి సత్పురుషులు మెచ్చాలి. అలా మనం జీవించాలి. అటువంటి మహోదారమైన జీవితం మనకు లభించాలని ఆశిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ప్రస్థాన సెలవు.